బైబిల్ పల్లవి పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, దానవీయ ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. ప్రభు బలలో పాల్పొందు మునుపు బైబిల్ గ్రంథంలో నుంచి మాట చదువుకుందాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనంలో మొదటి మాటను మాత్రము చదువుకుందాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనంలో మొదటి మాటను మాత్రం చదువుకుందాం. అందరూ కలిసి చదువుకుందాం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. మరొకసారి చదువుకుందాం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవలను అలాగు చేసి ఆ రొట్టెని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు సహాయం కొరకు ప్రార్థించుకుందాం. ప్రభుగల తండ్రి, జీవుగల నాయనానికి వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మా ప్రభు అని సందర్భంలో సాగిలపడడానికి ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తుంటున్నాం. తండ్రి మా ప్రభు, మరి ఆరాధన వర్తమానం ద్వారా వాక్యాన్ని విని నేను ఆరాధించుటకు మాతంతా సిద్ధపరిచి పురుగొలిపి నడిపించిన విధానాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. ఇదిగో తండ్రి మా ప్రభు, మరి బలను సమీపించినట్టు మాతో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చదవబడినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకోండి. ఇది అవసరం అభిషేకించండి. మా ప్రభు మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, సరిచేసుకోవడానికి, యోగ్యతలోనికి రావడానికి మా ప్రభు అటు అనుభవంలో మా ప్రభు మరి ఈ శరీరంలో రక్తంలో పాల్పొంది నేను మహింపరుస్తున్నట్లు కృప దయచేయమని మా ప్రభు కనపడినటువంటి అంధకార చీకటి శక్తుల ప్రభావాన్ని యేసుక్రీస్తు నామములో బంధించమని మీ ప్రేమగల హస్తానికి అప్పగించుకుంటూ మీ దాసుని శిలువచాటును మరుగుపరచమని మా ప్రభు అయోగ్యమైన నన్ను బలపరచమని నీ ఆత్మ నడిపింపు, అభిషేకము, సంచారం మా మధ్యలో ఉండి మహిమ తెచ్చుకోమని మీ దయగల హస్తానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనం మొదటి మాట, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. ఈ వ్యక్తి మరి పుట్టినప్పటి నుంచి ఆవిడితనంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉండి యేసుక్రీస్తు నామములో లేచి నడిచినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. లేచి నిలిచి నడిచిన వ్యక్తిగా మనకు కనిపిస్తుంటున్నాడు. పిల్లరా, క్రైస్తవ జీవితంలో రక్షింపబడినటువంటి తర్వాత విశ్వాసుల యొక్క పిల్లలుగా, యవనస్తులుగా, బాధ్యులుగా, సేవకులుగా ప్రాముఖ్యమైంది నడితే, ప్రవర్తనే. వీటిని బట్టే మన సాక్ష్యము భూమి మీద గొప్పగా ఉంటుంది. దయచేసి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చూసుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 20వ
11వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయను. చూడండి, మరి బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయబడుతుందంట. మనిషి యొక్క పుట్టుకతో నుంచి కూడా బాలుడు చిన్నగా ఉన్నప్పుడే తన చేష్టల వలన వాడి ప్రవర్తన, వాడి మంచితనం అంతా కూడా తెలుస్తుందంట. కాబట్టి బాలులుగా ఉన్నప్పుడే వారి ప్రవర్తనను, వారి నడతను మనం కనిపెట్టేటువంటి వారంగా ఉండాలి. ప్రియులారా, ఇంత మాత్రమే కాదు, 22వ సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు. చూసారా, పిల్లలకి నడత నేర్పించేటప్పుడు బాల్యములోనే బైబిల్ వాక్యములో చెప్పినట్టుగా 50 మనము ఆరాధన వర్తమానంలో చూసినప్పుడు, మరి తల్లి కడుపులో పుట్టిన తోడనే విపరీతమైనటువంటి బుద్ధి కలిగి భక్తిహీనులుగా మరి జీవించేటువంటి పిల్లలు బట్టి మనము మరి జాగ్రత్త వహించేటువంటి వారంగా ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఈ మాటలు మన కొరకు రాయబడుతూ వచ్చాయి. చూడండి, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగి. పెద్దవాడు అంటే వృద్ధుడైన తర్వాత వరకు, అంతే ముసలి కాలం వచ్చేంత వరకు దాని నుంచి తొలగిపోయేవాడుగా ఉండాడు. పిల్లరా, కాబట్టి వాళ్ళకి త్రోవలు నేర్పించాలా, మంచి మార్గం నేర్పించాలా. అది వాళ్ళని వృద్ధాప్యం వరకు నడిపించేదిగా ఉంటుంది. ఒకసారి ఒక తండ్రి చాలా దొంగతనాలు చేసేవాడంట. ఎన్ని దొంగతనాలు అంటే లెక్కే లేదంట. చాలా మరి నైపుణ్యత కలిగినటువంటి దొంగ అంట. ఆ దొంగగా అంటే మంచి పేరు తెచ్చుకున్నవాడు, ఎక్కడ దొరికినటువంటి వాడు కాదు, మంచి ఎక్స్పర్ట్ ఆయన దొంగతనం చేసే దాంట్లో. అయితే వృద్ధాప్యానికి వచ్చేసాడంట, ముసలివాడు అయిపోయినాడంట. ఇంకా దొంగతనాలు చేస్తే పట్టుబడేటువంటి స్థితికి వచ్చేసాడు. అంటే ఒకవేళ నన్ను పట్టుబడితే కానీ, ఇంతవరకు నా సర్వీసులో నేను ఎప్పుడూ దొంగతనం చేసి పట్టుబడలే, అయితే ఇప్పుడు పట్టుబడితే ముసలితనంలో జైలు చేస్తే మరి ఎంతో బాధాకరంగా ఉంటుందని ఆలోచించి నా యొక్క వృత్తికి ఇంకా నేను సెలవు తీసుకోవాలని తన కుమారుని పిలిచాడంట. అరే నాయనా, యవన కాలము బాల్యము నుంచి ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి దొంగతనాలు చేశా, నేను ఎక్కడ దొరకలేదు, మిమ్మల్ని పోషిస్తూ ఉన్నా, మరి మీకు కావాల్సినవన్నీ తీసిస్తున్నా, ఇప్పుడు వృద్ధాప్యంలోనికి వచ్చేసిన, మరి నేను మీతో పోషించలేను, ఇంకా నేను దొంగతనాలు ఇంకా చేయలేను, ఎక్కడ పట్టుబడిపోతాను అని భయంగా ఉంది, కాబట్టి నా వృత్తిని నీకు నేర్పించాలనుకుంటున్నాను అన్నాడంట. కుమారునికి తన వృత్తిని నేర్పించాలనుకున్నాడంట. పిల్లరా, ఆ వృత్తిని నేర్పించడానికి తన కుమారుని దూరంగా తీసుకెళ్ళాడంట. ఒక అడవి ప్రాంతానికి తీసుకెళ్ళాడంట. తన కుమారుని చెప్పాడంట, చూడు, ఆ చెట్టులో ఒక పక్షి ఉంది, ఆ పక్షి గూళ్ళో కూర్చోంది, ఆ గూట్లో ఆ పక్షి కింద గుడ్లు ఉన్నాయి, అది పొదిగి ఉంది. ఇప్పుడు నీవు నేను ఇద్దరు చెట్టు ఎక్కుదాం. ఆ చెట్టు పైకి వెళ్ళిన తర్వాత ఆ పక్షి దగ్గర నుంచి దాని యొక్క పొదిగినటువంటి స్థితి, దాని మరి ఉదరం నుంచి నేను చేయి పెట్టి ఆ గుడ్లన్నీ తీస్తాను, దానికి తెలియకుండా. ఒకవేళ దానికి తెలిసిందంటే, ఆ పక్షి అరిసిందంటే చాలా పక్షులు వచ్చేస్తాయి, కాబట్టి దానికి తెలియకుండా నేను ఎలాగో ఎత్తుతానో మళ్ళీ అక్కడ పెడతాను, అలాగే నువ్వు తీవాలని చెప్పాడంట ఆ యొక్క తండ్రి కుమారునికి. పిల్లరా, సరే నాన్నగారు, మీతో కూడా నేను చెట్టు ఎక్కుతాను. ఎక్కారు ఇద్దరు, తండ్రి కుమారుడు చెట్టు పైకి ఎక్కారు. మరి చిన్నగా శబ్దం లేకుండా
ఆ తండ్రి ఆ పక్షి కింద ఉన్నటువంటి గుడ్డులను ఒక్కొక్కటే తీసి తన పంచెలో పెట్టుకుంటున్నాడు. కుమారుడు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు, శబ్దం రాకుండా గమనిస్తున్నాడు, తండ్రి చేసేటువంటి పనిని క్షుణ్ణంగా పరీక్షిస్తూ పరిశీలిస్తున్నాడు. అన్ని తీసేసినాడు. ఇప్పుడు మళ్ళీ నేను అక్కడ పెడతాను, నువ్వు దివల్లని తన కొడుకు కిందనే సలహా ఇచ్చినాడు కదా, దాన్ని బట్టి ఓకేనా ఇక నేను గుడ్లు పెట్టనా అని చెప్పి తన పంచులో చేయి పెడితే పంచులో గుడ్లు లేవు. అరే ఎక్కడ పోయినా అంటే గుడ్లు ఏమున్నాయంటే నీ పంచులో నుంచి నేను తీసేశాను నాన్న, నీ యొక్క పంచులో నుంచి నేను గుడ్లు తీసేశా. అబ్బా షబ్బాష్రా, నేను పక్షి దగ్గర నుంచి తీశానే, ఇన్ని దొంగతనాలు చేసినా నా దగ్గర నుంచి తీసావంటే షబ్బాష్, నువ్వు నాకంటే గొప్పవాడైతావన్ను. ప్రియులారా, ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులుగా పిల్లలకు మనం ఏమి నేర్పిస్తామో బాల్యంలో ఉన్నప్పుడు అది మంచిది కానీ చెడుదని కానీ ఏదన్నా కానీ అది చక్కగా నేర్చుకునేస్తారు. వాళ్లకు నేర్పించాల్సింది ఏంది ఎరిగి మనము నేర్పించే వాళ్ళుగా ఉండాలి. వారిని వారి యొక్క మార్గము తప్పిపోయేట్లుగా ఉండకూడదు, చెడిపోయేట్లుగా ఉండకూడదు. వాళ్ళు విశ్వాసుల యొక్క బిడ్డలుగా విపరీత బుద్ధి కలిగి భక్తిహీనులుగా జీవించకూడదు. వారు పెద్దోడయ్యేంత వరకు దాన్ని మర్చిపోకూడదు. వాడికి నేర్పించాల్సినటువంటి మాటలు దైవికమైనవిగా ఉండాలి. అప్పుడే మన కుటుంబంలో ఎంతో సంతోషం ఉంటుంది. చూడండి, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వాడికి అనేక విషయాలు నేర్పించినప్పుడు వాడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి వారికి అనేక విషయాలు తెలియజేసినప్పుడు భయభక్తులు నేర్పించినప్పుడు, మంచి ప్రవర్తన నేర్పించినప్పుడు, మంచి మార్గంలో నడిపించినప్పుడు గొప్పవాడవుతాడు. పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోడు. రెండవదిగా చూస్తాం, దావీదు కీర్తనలు 119వ కీర్తన 9వ వచనం. దావీదు కీర్తనలు 119 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు. పిల్లరా, యవనస్తులైనటువంటి వారు వాక్యము ద్వారా తన నడతను మార్చుకోగలుగుతూ వచ్చారు. బైబిల్ వాక్యం స్పష్టంగా తెలియచేయబడతా ఉంది. ఈ దినాల్లో బైబిల్ వాక్యం చదవరు, బైబిల్ తీసుకొని మందిరాలకు రారు. వారి జీవితంలో ఒక సెల్లు మాత్రమే ఉంటుంది. పాటలకు వాక్యానికి అంతా సెల్లే. అంటే వాక్యము చదవనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ వాక్యం వాళ్ళని సరిచేయలేదు. ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో అప్పుడు ఆ వాక్యము మనతో బాగుపరిచేదిగా ఉంది. కింద వచనం చూస్తే దావీదు తన మాటలు చూస్తే 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దావీదు మహాచక్రవర్తి అయినటువంటి దావీదు, మహారాజు అయినటువంటి దావీదు, దేవునికి హృదయానుసారుడైనటువంటి దావీదు ఒక మాట అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్టు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యము హృదయంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యము హృదయంలో నిలిచి ఉండాల. ఇదే 119వ కీర్తన 165వ వచనంలో చూసినప్పుడు, 119వ కీర్తన 165వ వచనం దయచేసి చదవండి. 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వాళ్ళు తూలి తొట్టిల్లటకు. చూసారా, నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో. ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారుగా ఉండాలి, ధర్మశాస్త్రాన్ని చదివే వారుగా ఉండాలి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటువంటి వారంగా ఉండాలి.
ధర్మశాస్త్రంలో సత్యమును ఎరిగేటువంటి వారుగా ఉండాలా, ధర్మశాస్త్రాన్ని బట్టి నడిచేటువంటి వారంగా మనం ఈ భూమి మీద జీవించాలా. మరి దావీదు కీర్తనలు మొదటి కీర్తనలో చూస్తే అక్కడ మరి ఒక మాటను చూస్తాం దయచేసి. దావీదు కీర్తనలు మొదటి కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరనను నాటబడినదై ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయుదంతయు సఫలమగును. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటామో నెమ్మది ఉంది. మరి తొట్టిల్లల వాడు వాళ్ళంటే మరి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందురు. అతడు చేయుదంతయు సఫలమగును. అంత సక్సెసే, ఫెయిల్యూర్సే ఉండవు. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తామో, దాన్ని ధ్యానిస్తామో, దాని యందు ఆనందిస్తామో, ఈ ధర్మశాస్త్రమే దేవుని యొక్క వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూసినప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండును, ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువు, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా శరీరుడుగా మన మధ్య నివసించినటువంటి దేవుడు. ప్రియులారా, ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మరి యవనస్తుల యొక్క జీవితంలో ఎంతో ఫలభరితమైనటువంటి జీవితం, ఫెయిల్యూర్స్ ఉండవు, తొట్టిల్లరు వాడు మరి ఏ విధము చేతనో కూడా మరి అసమాధానం ఉండదు, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈ దినాల్లో కుటుంబాల్లో నెమ్మది సమాధానం లేకపోవడానికి కారణం ఏమంటే ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోకపోవడం, ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించకుండా పోవడం, వీటిని అనుసరించి నడుచుకోకుండా పోవడం. కాబట్టి అనేకమైనటువంటి కుటుంబాల్లో నెమ్మది లేని స్థితి. ప్రియులారా, 3వ భాగంగా చూస్తాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 27వ వచనం. ఆమె బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. చూడండి, ఆమె తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టును. మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను, యవనస్తులను, భర్తలను అందరి యొక్క నడత కనిపెట్టాల్సినటువంటి బాధ్యత స్త్రీది. పిల్లరా, వారి నడతను కనిపెట్టాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఏమి జీవిస్తున్నారు, ఎట్లా బ్రతుకుతున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, దేనికి అలవాటు పడుతున్నారు, వారి యొక్క పరిస్థితి, జీవన విధానం ఏంటి అనేది బాధ్యత తల్లిదై ఉన్నదని మరి సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తుంటున్నారు. ప్రియులారా, మన పిల్లల గురించి మనం పట్టించుకోం, ఇతర వాళ్ళ గురించి అయితే చాలా పట్టించుకుంటాం. ఇతర కుటుంబీకుల గురించి, ఇతర విశ్వాసుల గురించి, ఇతర వారి గురించి మనం చాలా పట్టించుకొని వారి గురించి ఆలోచిస్తాం, సంభాషిస్తాం, ఏమో చేస్తాం. కానీ అయితే మన వారి యొక్క నడతల గురించి మనము పట్టించుకోం. ఒకసారి ఒక అక్క వచ్చింది నా దగ్గరికి. మేము మరి చిత్తూరు పట్టణంలో ఉన్నప్పుడు వచ్చి అక్క అంటుంది, అన్న పాప తప్పు చేసేసిందన్న, మరి ఎట్టన్నా పరిస్థితి, నువ్వేం చేస్తున్నావమ్మా? అన్నా వాడు తాగుతున్నాడన్నా, నువ్వేం చేస్తున్నావయ్యా? మన కుటుంబాల్లో మన బిడ్డల ప్రవర్తన కనిపెట్టుకొని జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మన యొక్క పరిస్థితులన్నీ కూడా వాళ్ళ ద్వారా నష్టపోతాయి, సాక్ష్యం పోతుంది. అలాంటప్పుడు మన యొక్క కుటుంబాన్ని మరి సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత, పిల్లలను సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మరి మనకెంతో ఉంది. బాలుడిగా ఉన్నప్పుడు నేర్పించకపోతే, విడిచిపెడితే యవనస్తులైనప్పుడు కుటుంబం అంతా ఏడవలసినటువంటి పరిస్థితి ఉంది. ప్రియులారా, మధ్యాహ్న సమయంలో మన కుటుంబ జీవితం ఎలాగుంది, మన పిల్లల గురించి అవగాహన కలుగున్నామా, మన సాక్ష్యం ఏంటి, మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు, మన యొక్క బిడ్డల యొక్క మరి సాక్ష్యాన్ని బట్టే ప్రభావితము సొసైటీలో, సంఘములో అనేకమైనటువంటి చోట్ల ప్రభావితం అవుతుంది. విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనం జీవించేటప్పుడు మరి మన యొక్క బిడ్డల ప్రవర్తన, మన ప్రవర్తన బాగుంటేనే మనము ఎంతో ఉపయోగకరంగా ఉంటాం. నెమ్మది కలిగి, సమాధానము కలిగి, సఫలత ఉంటుంది, ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ప్రియులారా, మరి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం
అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం దయచేసి. అపోస్తుల కార్యములు 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగిండును. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ యొక్క ఆదరణయు కలిగి నడుచుకొనుచు. చూసారా, ఎప్పుడైతే మరి యూదయ, గలయ, సమరయ దేశాల్లో అంతటా సంఘం క్షేమాభివృద్ధి నొందుచు అంటే కింద ఫుట్ నోట్లో మరి కట్టబడుచు అనే మాట, సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకోవచ్చు విస్తరించారంట. ప్రియులారా, మరి ఆ కుటుంబాల్లో సరైనటువంటి మరి పిల్లల యొక్క పెంపకం, మన యొక్క ప్రవర్తన చక్కగా ఉంటే క్షేమం ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది, అభివృద్ధి ఉంది, విస్తరణ ఉంది, అంతా ఉంది. ఒకవేళ మన జీవితాల్లో క్షేమం లేదంటే, మరి అభివృద్ధి లేదంటే, సమాధానం లేదంటే, దేవుని యొక్క భయము ఆదరణ లేదంటే అర్థం ఏంటి? మన జీవితాల్లో ఇవన్నీ లేవంటే, మన జీవితాల్లో మనం విస్తరించబడలేదంటే కారణం ఏంటి? ప్రియులరా, ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మన పిల్లవాళ్ళు ప్రయోజకులైతే సమాజంలో, సంఘములో, దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటారు. వీరి ద్వారా మరి కీర్తి అనేది వ్యాపిస్తుంది, విస్తరిస్తుంది, అభివృద్ధి ఉంటుంది, సంతోషం ఉంటుంది, క్షేమం ఉంటుంది. ఇవన్నీ కూడా మన యొక్క కుటుంబాలలోనే ప్రారంభమవుతుంది. కుటుంబం బాగుంటే, పిల్లలు బాగుంటే, భార్యాభర్తలుగా కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు సంఘం బాగుంటుంది, క్షేమం ఉంటుంది, ఆనందము, సంతోషం ఉంటుంది, దేశం బాగుంటుంది. కాబట్టి మన యొక్క క్రమశిక్షణ, మన యొక్క ప్రవర్తనే, మన యొక్క నడతే, మన యొక్క విశ్వాస జీవితమే మరి దేశాన్ని అంతా కూడా ప్రభావితం చేస్తూ వస్తుంది ప్రియులరా. కాబట్టి మనము పరీక్షించుకోవాలి. కాబట్టి మనము విశ్వాసులుగా పరీక్షలో ఉన్నామని ఎరగాల. నిర్గమాకాండంలో చూస్తే, నిర్గమాకాండం 16వ అధ్యాయం, నిర్గమాకాండము 16వ అధ్యాయము 4వ వచనం, 16వ అధ్యాయము దయచేసి చదవండి. నిర్గమాకాండము 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పత్యము. చూసారా, పరీక్షించినట్లు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారో లేదో. క్రైస్తవ జీవితము అనేక సార్లు మన జీవితం పరీక్ష జీవితంగా కనిపిస్తుంది. కాబట్టి దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పి పోషించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆనాటి భత్యం ఆనాటి కూర్చుకునేటువంటి పరిస్థితిని కనిపిస్తాను ప్రియులరా. కాబట్టి నీవు నేను పరీక్షల్లో ఉన్నాం. ఒకవేళ మనం అనుకోవచ్చు, అరే నాకు ఇది జరగలేదే, ఇది కాలేదే, ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది, ఈ లేముంది, ఈ రోగం ఉంది అని ఒకవేళ కంగారు పడి, కలవరపడి, బాధపడి, దుఃఖపడి, వ్యసనపడి, కృంగుదల్లో ఉన్నావేమో. పరీక్షలో ఉండవని గ్రహించు. దేవుడు పరీక్షించేటువంటి వాడు. వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించున్నారో లేదో. ఒకవేళ నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే క్షేమం లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆదరణ, పరిశుద్ధాత్మిక ఆదరణ ఉండదు, విస్తరించేటువంటి పరిస్థితి ఉండదు, అభివృద్ధి కనిపించదు. కాబట్టి పరీక్షలో ఉంటే ఆ పరీక్షలో నీవు నేను ప్రభు దృష్టిలో విజయం పొందేటువంటి వారంగా ఉండాలి. ఆ యొక్క విజయమే యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని హృదయంలో దాచుకోవడం, ధర్మశాస్త్రాన్ని అనుసరించడం, ప్రవర్తించడం ప్రియులారా. కాబట్టి మన జీవితాలని మనము సరి చేసుకుని బాగు చేసే వారిగా ఉండాలి. అందుకే దావీదు అంటాడు, మరి మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనంలో దావీదు మరి చక్కటి
దావీదు గురించి రాయబడుతుంది. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం, దయచేసి చదవండి. 15వ అధ్యాయము 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలను దేని విషయమందును తప్పిపోకుండును గనుక చాలు ఇక్కడ చూస్తే మరి తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలు దేని విషయమందును తప్పి ఉండలేదు. పిల్లరా, నేను ఆ జీవితంలో తప్పిపోయేటువంటి వారంగా, తొలగిపోయేటువంటి వారంగా, ఆయన ఆజ్ఞల విషయంలో దూరం అయిపోయే వారంగా మనం కనిపించకూడదు. దయచేసి ఓషియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. ఓషియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందరు గాని తిరుగుబాటు చేయవారి దారికి అడ్డం కనుక. చూసారా, మరి ఇప్పుడు పైన చెప్పబడినటువంటి విషయాలన్నీ చూసినప్పుడు చిన్నపిల్లల విషయంలో, యవ్వనస్తుల విషయంలో, కుటుంబ విషయంలో, సంఘ విషయంలో, విస్తరించే విషయంలో, అభివృద్ధి చెందే విషయంలో, ఈ విషయంలో అంతా కూడా మెయిన్ కారణం ఏమంటే మన నడత, మన నడిచే విధానం, మన ప్రవర్తన. మరి ఎప్పుడైతే అది లేదో దాన్ని బట్టి జ్ఞానులంతా మరి ఈ సంగతులు వివేచిస్తారంట. ఓ అవును కదా, ఇట్లా చేయలేదే మనము అని జ్ఞానులు వివేచిస్తారంట. బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారు. బుద్ధిమంతులు ఏం చేస్తారు? కరెక్టే కదా, ఓ నిజమే అని గ్రహిస్తారంట. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు కానీ తిరుగుబాటు చేయవారి దారికి అది అడ్డం గనుక వారు తొట్టిల్లుతారు. ఎవరు తొట్టిల్లుతారంటే తిరుగుబాటు చేసే వాళ్ళే. పెద్ద చెప్పినాళ్ళే, ఆయన చెప్తే మనం చేయాలా అనుకున్నటువంటి తిరుగుబాటుదారులు ఎట్లయితే తొట్టిల్లుతారంట. అయితే జ్ఞానులు వివేచిస్తారంట, బుద్ధి మనసులు దాన్ని అనుసరిస్తారంట, జీవించి వాళ్ళు ఎంతగానో ఆశీర్వదింపబడే వారిగా కనిపిస్తుంటారు. కాబట్టి ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉంది 3:3లో, మరి సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవరు. సమ్మతింపకుండా ఇద్దరు నడిచి వెళ్ళరు. సమ్మతి ఉండాల, ప్రభుతో సమాధానం ఉండాల, ఐక్యత ఉండాల. ఎక్కడ తప్పిపోయినామో, ఎక్కడ కుటుంబ వ్యవస్థలో తప్పిపోయినామో, వ్యక్తిగతంగా తప్పిపోయినామో, మరి ఒకవేళ జ్ఞానులుగా వివేచింపకుంటే, బుద్ధిమంతులుగా మరి వాటిని గ్రహించకుంటే, యెహోవా మార్గములు చక్కవని మనం ఎరక్కుంటే, ప్రభు సన్నిధిలో ఒప్పుకొని సరిచేసుకొని మనము కుటుంబంగా మరి యోగ్యంగా బల్లో పాల్పొందాం. కాబట్టి పరీక్ష అనేది చాలా ముఖ్యం మనిషికి. కాబట్టి మన జీవితాల్లో ఇటు అనుభవంలోకి లేకపోతే ప్రభు సన్నిధిలో మోకరించి మౌనంగా 10 నిమిషాలు, ప్రభువా నేను ఈ కార్యం చేయాల, దీనివల్ల నా కుటుంబంలో నెమ్మది లేదు ప్రభువా, సమాధానం లేదు ప్రభువా, విస్తరించలేదు ప్రభువా, అభివృద్ధి లేదు ప్రభువా, క్షేమం లేదు ప్రభువా అని ఒప్పుకొని సరిచేసుకొని మన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా, సమాధానకరంగా మరి అభివృద్ధిలోనికి నడిపించుకోవడానికి వివేచించి మరి గ్రహించి ఆయన మార్గములు చక్కవని ఎరిగి ఆ మార్గంలో కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి మోకాల మీదకి వచ్చినట్లయితే అందరూ ప్రార్థన ద్వారా మనము మరి బల్లో పాల్పొందాం.